చాలా వరకు అస్త్రాలను వదిలిపెట్టాడు. ఇక ఎక్కువగా అస్త్రాలు కూడా గుర్తుకు రావడం లేదు కర్ణుడికి. గురుశాపము ఆ గురు శాపము చేత ఆయనకు మంత్రముతో కూడినటువంటి ఆ అస్త్రాలు ఏవి కూడా గుర్తు రావడం లేదు. కొన్ని మరచిపోతున్నాడు, గుర్తొచ్చిన వదిలిపెడుతున్నారు. ఇలా తన దగ్గర ఉన్నటువంటి నాగాస్త్రము పైకి లేచిందట. కర్ణ త్వరగా నన్ను సంధించి బాగా గురి
భూమిలోకి 5 అంగుళాలు దింపాడో అలా నొక్కేశాడు స్వామి భూమిలోకి రథాన్ని. శిరస్సుకు గురిపెట్టాడు కదా కర్ణుడు, కిరీటాన్ని కొట్టుకొని వెళ్ళిపోయింది. కిరీటాన్ని కొట్టుకొని వెళ్ళిపోయి మరలా ఇలా తిరిగిందట. తిరిగి మరలా కర్ణుడి దగ్గరకు వచ్చింది. కర్ణ గురి తప్పినది అన్నాడు. గురి తప్పడమా? నేను ఎక్కబెట్టినటువంటి బాధము గురి తప్పడం అనేది ఉండదు. సరేలే, ఇప్పుడైనా బాగా గురి చేసి చూసి మొదలుపెట్టు అన్నాడు. అనడంతో ఆయన అన్నాడు, తల్లికి మాట ఇచ్చారు, ఒక్కసారే నాగాస్త్రాన్ని ప్రయోగిస్తాను అని. అది ప్రతిమలాడింది. అస్త్రం బయలుదేరి వచ్చి రెండో మారు నన్ను సంధించు అనడంతోనే ఆయన మనస్సులో ఆ మాట మెదిలి, లేదు ఒక్కసారి వదిలినటువంటి బాణాన్ని రెండవ మారు నేను వెయ్యను అని అనడంతో, సరే నువ్వు వదిలిపెట్టకపోతేనేమి నేనే బయలుదేరుతాను అని ఇదే బయలుదేరిందట. చూసినటువంటి అర్జునుడు నాగాస్త్రాన్ని సంహరించేది గరుడాస్త్రము. గరుడాస్త్రాన్ని సంధించి అలా వదిలిపెట్టాడు. ఆ గరుడాస్త్రం వెళ్ళి నాగాస్త్రాన్ని ఛేదించింది. గరుడాస్త్రము చేత నాగాస్త్రాన్ని సంహరించాడు. ఇక భయంకరంగా వారిరువురి మధ్య అలా యుద్ధం సాగుతున్నది. అర్జునుడు వేస్తున్నటువంటి బాణాలు కర్ణుని రథ చక్రము భూమిలోకి కృంగిపోతున్నదట. ఆ వేసేటువంటి ఆ శరాలకు ఎదురు శరాలను ప్రయోగించలేకపోతున్నాడు. ఆ బాణాలు శరీరమంతా కూడా గుచ్చుకుంటున్నాయి. అచ్చా ఆగవయ్యా, నా రథ చక్రము భూమిలోకి కృంగిపోతున్నది. మీకు ఒక మాట నేను తెలియజేశాను, అంటే మీకు గుర్తుందో లేదో. ఒక అమ్మాయి నెయ్యి పాత్రను తీసుకొని వస్తే ఆయన చూసి భయపడి ఆ నెయ్యినంతా కూడా భూమి పాలు చేస్తే అమ్మాయి నాకు ఆ నెయ్యే కావాలని పట్టుబడుతుంది. అప్పుడు ఆయన ఆ భూమి పాలై ఉన్నటువంటి ఆ నేతినంతా కూడా, ఆ మట్టినంతా కూడా తన చేతులలో బంధించి పాత్రలో ఎంత నెయ్యి పోయినదో అంత నెయ్యి మళ్ళా ఇస్తాడు. పిండి బాగా గట్టిగా పిండి భూదేవి ప్రత్యక్షమై నీ బాహుబలముతో నా పాలై నేలపాలైనటువంటి ఆ నేతిని తీసి బంధించి నన్ను బాధించి మరల ఇచ్చావు గనుక రణరంగములో నీ రథచక్రము నా భూమిలో కృంగిపోవుగా కానీ శపించింది. గురువు గారి దగ్గర విద్యను నేర్చుకునేటప్పుడు కూడా అబద్ధము చెప్పి విద్యను అభ్యసించాడు. నీవు నేర్చేటువంటి విద్య నీ ప్రాణాలు పోయేటువంటి సమయంలో నీకు స్మరణకు రాకుండా పోగాక నేను గురు శాపము, బ్రాహ్మణుని యొక్క శాపము. ఇన్ని శాపాలకు గురి అయి ఉన్నాడు కర్ణుడు. దేవేంద్రుడు వచ్చి ముందే కవచకుండలాలో తీసుకొని వెళ్ళాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ శక్యాయుధమైన ఉన్నదా అనుకుంటే అది కూడా దుర్యోధనుడు లేకుండా ఆ వచ్చినటువంటి ఘటోత్కజన మీద ఏమన్నాడు. ఇలా అన్నిటికీ గురి అయి ఉన్నటువంటి కర్ణుని రథచక్రము భూమిలోకి కృంగిపోయింది. ఒక శాపమా, 2 శాపాలా? పుట్టుకతోనే తల్లిని పోగొట్టుకున్నటువంటి వాడు అదే పెద్ద శాపము జీవితంలోనే. అలా అనాథగా బ్రతికినటువంటి కర్ణుడు ఆ భూమిలోకి రథచక్రము కృంగిపోతుంటే తాళలేక నా రథచక్రము భూమిలోకి కృంగిపోతున్నది, ఇప్పుడు నీతో నేను యుద్ధము చేయలేకపోతున్నాను, ఆగవయ్యా, నా రథచక్రాన్ని నేను తీసుకుంటాను అని
అర్జునా ఆగవయ్యా, నా రథ చక్రము భూమిలే కృంగిపోతున్నది, దాన్ని కాస్త పైకి తీసుకుంటాను ఆగవయ్యా అని ఆ రథ చక్రాన్ని పైకి దిగి రథములో నుండి అలా భుజము బట్టి అలా పైకి లేపుతున్నాడు. శల్యుడు, బాబా కాస్త రథ చక్రము భూమిలేకి కృంగిపోయినది రామామా, నాకు సహాయము పట్టదు రామమ్మ, సహాయము చేయమామా అన్నాడు. ఏమయ్యా, నీకు నేను రథము కృంగిపోతే చక్రాలు సర్దుబాటు చేయడానికి రథము తీయడానికి వచ్చానా? నేనేమన్నా నీకేమన్నా పనివాడిని అనుకున్నావా? ఏదో దుర్యోధను మొరబెట్టుకుంటే నేను సారథిగా వచ్చాను కానీ నీ కర్మ అనేది ఆయన దిగి వెళ్ళిపోయాడు. శల్యుడు వెళ్ళిపోవడంతో ఆ రథ చక్రాన్ని తన భుజబలము అలా రథ చక్రాన్ని పైకి లేపుతున్నాడు కానీ ఎంత ప్రయత్నించినా చక్రము మాత్రము భూమిలో నుండి పైకి రాలేదు. సరి కదా, ఆ భూమి మీద ఉండేటువంటి అనేకమైన వృక్షాలు పర్వతాలు ఆ భూమి ఒక్కసారి అలా కదిలిందట. ఏమండి, పెద్ద పెద్ద పర్వతాలు వృక్షాలు భూమియే కదిలిన తర్వాత రథ చక్రం కాకుండా ఉంటుందండి. పర్వతాలే ఒకసారి అలా కదిలాయట. చక్రము తీస్తూ ఉంటే అయితే ఆయన ముహూర్తకాలము దాపరించినది. రథ చక్రము ఎంత ప్రయత్నించినా చక్రము రాలేదు. అనేకమైనటువంటి బాణాలను అలా వేస్తున్నాడు కర్ణుడి పైన. ఆ వేస్తున్నటువంటి బాణాలను ఎవరో వచ్చి అడ్డుపడుతున్నారు. ఒకటి కూడా కర్ణుడికి తగలనీయకుండా లేదు. ఆశ్చర్యముతో చూస్తున్నాడు. ఇదేమిటి బాబా, నేను ఎన్ని బాణాలు వేస్తున్నా కూడా కర్ణుని చేరడం లేదు, తాగడం లేదు, ఏమిటి అన్నాడు. ఎన్ని అస్త్రాలు సంధించి వేసిన ఒక అస్త్రము కూడా కర్ణుని దగ్గరకు రానియకుండా ఎవరో అస్త్రాలన్నిటికీ కూడా మాయము చేస్తున్నారు. శ్రీకృష్ణ పరంధాముడు గ్రహించాడు. బాబా ఆగు, నాకు తెలుసు అని ఒక బ్రాహ్మణుని వేషము ధరించి బయలుదేరి కర్ణుని దగ్గరికి వచ్చాడు. ముసలి వృద్ధుడై ఉన్నాడు. గడగడ గడగడ ఒలికిపోతున్నాడట. నాయన కర్ణ, నాయన కర్ణ అని దగ్గరికి వచ్చి చూశాడు. ఎవరు స్వామి మీరు? అయ్యో, నువ్వే ఇబ్బందిలో ఉన్నావులే నాయన, నిన్ను అడిగి ఏమి లాభము? అయ్యో ఏమో చెప్పండి స్వామి, ఈ రణరంగంలో కూడా దాము చేసేటువంటి అవకాశము భగవంతుడు నాకు ప్రసాదించారన్నమాట. ఏమో అడగండి స్వామి అన్నాడు. ఏం లేదు, నేను చాలా పాపాలు చేశాను. ఒక బ్రాహ్మణుడు నీ పాప పరిహారము కావాలంటే నువ్వు యజ్ఞ యాగాది క్రతువులు చేసినా గాని నీకు ఈ పరిహారము కాదయ్యా నీ పాపాలన్నాడు. నేనా వృద్ధుడను, నేను యజ్ఞ యాగాది దాన ధర్మాలు నేను చేయలేను. నువ్వు దానకర్ణుడు అని విన్నాను. ఈ వయసులో నీ దగ్గర ఉన్నటువంటి ధర్మము ఏమైనా కొద్దిగా నాకేమన్నా ఇస్తావేమో, ఈ పాప ప్రక్షాళన చేసుకుందామని వచ్చాను నాయన. నువ్వే ఇన్ని బాధల్లో ఉన్నావు, నాకేమిచ్చేటట్టున్నావులే అని. సరే నాయన వెళ్ళొస్తానయ్యా అని ఆయన స్వామి ఆగండి స్వామి, మీరు చేసినటువంటి సర్వ పాపాల నివారణ కావాలని మీరు ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చిన మిమ్మల్ని అందులో భూసురోత్తములను వెనుకకు పంపవచ్చునా? లేదు స్వామి, నేను ఇస్తాను, మీకు దానం ఇస్తాను అని ధర్మదేవతను అలా చేతులు వగ్గి ప్రార్థించాడట. ధర్మదేవతను చేతులు వగ్గి అమ్మా ధర్మదేవత అన్నాడు. ఆ ధర్మదేవత దగ్గరకు వచ్చి నన్ను దానము చేయొద్దు కర్ణ అన్నది. లేదమ్మా
తల్లి రామ్మ అన్నాడు. నిన్ను వదిలి వెళ్ళలేకున్నాను, నేను కన్నా అన్నది ఆ తల్లి. మరి మాట పోతుంది తల్లి. రామ్మ ధర్మదేవత తన వద్దకు వచ్చింది. ఆ ధర్మదేవతను ఆ వచ్చినటువంటి బ్రాహ్మణునికి దానంగా ఇచ్చాడు. సరే నాయనా, నీ ధర్మబుద్ధికి నేను మెచ్చుకున్నాను కన్నా, నేను బయలుదేరుతున్నాను అని అంత దూరం వెళ్ళి మాయమైపోయాడు బ్రాహ్మణుడు. ఆ వస్తున్నటువంటి అస్త్రాలను ఇంతవరకు కర్ణుడిని సమీపించకుండా రక్షించినటువంటిది ధర్మదేవత. ధర్మదేవతను ఎప్పుడైతే తన పక్షానికి తీసుకొని వెళ్ళిపోయాడో ఆ శ్రీకృష్ణ పరంధాముడు రథము దగ్గర కూర్చొని యథావిధిగా నగలు పట్టుకున్నాడు. నగలు పట్టుకొని అర్జున సంధించు ఇప్పుడు అన్నాడు. సంధిస్తూ ఉన్నాడు. సంధిస్తున్నటువంటి బాణాలకి కూడా ఆ కర్ణుని హృదయాన్ని చేస్తూ ఉన్నాయి. శరీరం అంతా గుచ్చుకున్నాయి. ఎదురు బాణము వెయ్యలేకపోతున్నాడు. అలాగే భూమిపైన అలా అంజలికము, కర్ణుణ్ణి సంహరించినటువంటి అస్త్రము చివరగా అంజలికము. ఆ అంజలికమని పడేటువంటి అస్త్రాన్ని అర్జునుడు చూచి అర్జున ఆనందమేనా అన్నాడు. అవును స్వామి అన్నాడు. ఎక్కడికి స్వామి అన్నాడు. రావయ్యా, కర్ణుడు ఎంత దానశీలో చూపెడతాను రా అన్నాడు. తీసుకొని కర్ణుడు కొల ఊపిరితో ఉన్నటువంటి స్థలానికి తీసుకొని వెళ్ళాడు. ఎలా వెళ్ళారు? బ్రాహ్మణ వేషాలు ధరించి వెళ్ళారట. వెళ్ళి అలా చూశారు. అయ్యో పాపము, తన ప్రాణాలు కూడా రక్షించుకోలేటువంటి స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఈయన మనం ఏం అర్థిద్దామలే, పదవయ్యా వెళ్దాము అంటున్నారట. కళ్ళు అలా తెరచి, ఎవరు మీరు? ఏం ఆశించి వచ్చారు ఇక్కడ? ఏమని చెప్పదమలే నాయన, నాకు ఒక్కగాని ఒక్క కూతురు, వివాహం చేద్దామనుకున్నాను. నువ్వు దానవీర సూరకర్ణుడు అని అందరూ చెబుతుంటే ఏమన్నా ధనం ఇస్తావేమో, పెళ్లి చేయవచ్చు అని వచ్చాను. నీ ప్రాణాలే నువ్వు రక్షించుకోలేనటువంటి స్థితిలో ఉన్నావు, ఇంక నువ్వేమో దానం ఇచ్చేటట్టున్నావు. సరేలే వెళతాము అని ఆ ఇద్దరు అలా వెనుదిరిగారట. ఆగండి స్వామి, నా ప్రాణాలు అంతర్వాయువులో కలిసేటప్పుడు కూడా మహోన్నతమైనటువంటి అవకాశము భగవంతుడు నాకు ప్రసాదించాడు. స్వామి, ఈ చివరి అవకాశము నేను సద్వినియోగపరచుకోను. కానీ ఏమి ఇవ్వలేని స్థితిలో ఉన్నాను. రణరంగంలోకి వచ్చి మీరు అర్థిస్తే నేను ఏమి ఇవ్వగలను స్వామి? వచ్చిన వారిని వృధాగా పంపించకూడదే. చూశాడు, ఆయనకు ఒక వజ్ర దంతం ఉన్నదట. కొన్ని కోట్లు విలువ చేసేటువంటి వజ్ర దంతము. అంటే దంతం అంటే ఆయన పళ్ళు, వజ్రం. అది పగలిచ్చి అలా తీసి, స్వామి ఇది తప్ప నా దగ్గర ఇక ఏమీ లేదు స్వామి అని ఆ వజ్ర దంతాన్ని ఇస్తుంటే, బ్రాహ్మణుడు కదా, ఏమయ్యా మేము బ్రాహ్మణులం, రక్తం
కూడినటువంటి దాన్ని నాకు దానంగా ఇస్తావా అన్నాడు. స్వామి, అన్యదా భావించకండి, శుభ్రపరిచి ఇచ్చేటువంటి స్థితిలో కూడా నేను లేను. అయ్యో, ఎంత పాపిని స్వామి అని అక్కడే పడి ఉన్నటువంటి ఒక బాణాన్ని తీసి తన కంటి ఆ కన్నును అలా పెగలించాడు. పెగలిస్తే కంటి వెనకాల ఉన్నటువంటి కంటి నీరు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నీటి కంటే, అన్ని జలముల కంటే పవిత్రమైనటువంటిది కంటి నీరు. ఆ వెనకాల ఉన్నటువంటి ఆ కంటి నీటితో దాన్ని శుభ్రపరచి అన్నాడు. బ్రహ్మావుడు చెయ్యి వడ్డాడు. అర్జునుడు ఆ దృశ్యాన్ని చూసి, బావా అనుకున్నాను కానీ ఎంత దాన కర్మని నా చేత అన్యాయంగా తప్పించావు కదా స్వామి. దాన గుణము కలిగిన వాడు ఇంత మీరు నా చేత మీరు సంపాదింపజేశారు. ధారతో శ్రీకృష్ణ పరంధాముడు అలా 2 అడుగులు వేశాడు. గ్రహించాడు కర్ణుడు. దానం అడిగినటువంటి వాడు స్వామి సర్వాంతర్యామి భ్రాకులాడితో బయలుదేరి వెళ్ళి ఆ చరణ పాదాల పైన అలా రాలిపోయాడు స్వామి. చివరకు నా మరణము నీ పాదాల చెంత. నేను ఎంత ధన్య జీవుని స్వామి. శ్రీ లక్ష్మీ రమణ శ్రీ లక్ష్మీ రమణ